శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా రాశియందు సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం జాతకుడిలో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటుంది. ఏ పనైనా తొందరగా పూర్తవ్వాలి అన్న ఆలోచనతో వేగంగా పనులు ప్రారంభించడం, అవి చాలా వరకు మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ మిథున రాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు అది మనం ఎంతవరకు కంటిన్యూ చేయగలం అన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది. ఇక ఈ కుజుడు షష్టాధిపతిగా రాశి యందు సంచరించుతున్నప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంతమంది చేయడం జరుగుతుంటుంది. సో ఖచ్చితంగా మీరు మీ యొక్క విద్వత్తు లేదంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కు అనుగుణంగా మీరు చేసే ప్రయత్నాలు, అంటే కొత్త ఉద్యోగం కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. ఎంతమంది ఎలాగా పోటీ వచ్చినా ఎక్కువ మందితో పోటీ పడే ఉద్యోగం చాలా సులువుగా సంపాదించవచ్చు ఈ రాశివారు. అంటే 6వ స్థానం అనేది కాంపిటేటివ్ కాబట్టి అటువంటి కాంపిటేటివ్ ప్లానెట్ రాశిలో ప్రవేశించడం వల్ల ఇది క్రీడా రంగంలో వారికి ఉపయోగపడుతుంది. అది పోలీస్ డిపార్ట్మెంటు అవ్వచ్చు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఏదైనా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఒక విధంగా లాభాధిపతిగా రాశి యందు ఉండడం వల్ల మీ యొక్క సంపాదనలో కూడా సంపాదన పెరుగుతుంది. రోజంతా చాలా బిజీగా వర్కౌట్ చేస్తుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అతి వేగంగా వాహనాలు నడుపుతూ ఉంటారో, ప్రమాదకరమైన వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వారు కొంతవరకు నిదానంగా వ్యవహరించడం మంచిది. అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఆపరేషన్ లాంటిది చేయించుకోవాల్సి ఉంటే అటువంటిది ఆపరేషను, సర్జరీ లాంటివి జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు ధనస్థానంలో ప్రవేశించడం జరిగింది. ఈ వారం నుంచే సప్తమాధిపతిగా ధనస్థితి, మీ కుటుంబ అవసరాలకు మీ భార్య గారు లేదంటే మీ జీవిత భాగస్వామి సహకరించడం జరుగుతుంది. అలాగే దశమాధిపతిగా ధనస్థానం, వృత్తిలో అదనపు ఆదాయం ఏర్పడడం కానీ వృత్తిపరంగా బెనిఫిట్ పెరగడం అవకాశం ఉంది. అంటే ధనస్థానంలో లగ్నం అంటే రాష్ట్రాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి కలయిక ఎలా ఉంటుందంటే మీరు సొంత ప్రయత్నంతో చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఉద్యోగంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మరి వివాహపరంగా మరి మీ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైము భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తుంటే వాళ్ళిద్దరూ ఒకే చోట కలిసి ఉద్యోగం చేసే విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ స్థానంలో ఏర్పడినటువంటి ఈ కలయిక అంటే ముందుగా ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే గురువు బుధుడు కలిసి ఉన్నటువంటి యోగం విద్యాయోగం, అఖండ విద్యాయోగం, అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉన్నత స్థితి రాబోతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం కానీ, దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం కానీ, కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం హోదా పెరిగే అవకాశం ఈ వారంలో మీకు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం మీ కుటుంబ పరంగా ఏదో ఒక శుభవార్త వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం నీచబడి ఉన్నాడు. వ్యయాధిపతిగా 4వ స్థానంలో ఉన్నప్పుడు స్థానచలనం జరుగుతూ ఉంటుంది. పాత వాహనాలు కానీ, మీరు చాలా కాలంగా ఏదైనా ఒక పాత గృహాన్ని విక్రయించాలి అమ్మాలనుకున్న వారికి, అంటే పాత స్థిరాస్తి, వాహనం, విలువైన వస్తువు లాంటి ఏమైనా సేల్ చేయడం జరుగుతుంటుంది. అదే ప్లేస్లో కొత్త వాహనం కానీ కొత్త ఇల్లు కానీ కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ శుక్రుడికి పంచమాధిపత్యం కూడా రావడం వల్ల చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఒక మంచి యోగం ఏర్పడుతుంటుంది. కేంద్రాధిపతి కోణంలో ఉన్న కోణాధిపతి కేంద్రంలో ఉన్న అపూర్వమైన ఒక ధనయోగం, రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంది. పైపెచ్చు శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంత అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు మాత్రం కంపల్సరిగా ఈ వారంలో అటు ఆరోగ్య విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ జాగ్రత్త వహించడం
చెప్పుకోదగ్గ సూచన. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా రాశి యందు సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం జాతకుడిలో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటుంది. ఏ పనైనా తొందరగా పూర్తవ్వాలి అన్న ఆలోచనతో వేగంగా పనులు ప్రారంభించడం, అవి చాలా వరకు మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ మిథున రాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు అది మనం ఎంతవరకు కంటిన్యూ చేయగలం అన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది. ఇక ఈ కుజుడు షష్టాధిపతిగా రాశి యందు సంచరించుతున్నప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంతమంది చేయడం జరుగుతుంటుంది. సో ఖచ్చితంగా మీరు మీ యొక్క విద్వత్తు లేదంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కు అనుగుణంగా మీరు చేసే ప్రయత్నాలు, అంటే కొత్త ఉద్యోగం కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. ఎంతమంది ఎలాగా పోటీ వచ్చినా ఎక్కువ మందితో పోటీ పడే ఉద్యోగం చాలా సులువుగా సంపాదించవచ్చు ఈ రాశివారు. అంటే 6వ స్థానం అనేది కాంపిటేటివ్ కాబట్టి అటువంటి కాంపిటేటివ్ ప్లానెట్ రాశిలో ప్రవేశించడం వల్ల ఇది క్రీడా రంగంలో వారికి ఉపయోగపడుతుంది. అది పోలీస్ డిపార్ట్మెంటు అవ్వచ్చు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఏదైనా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఒక విధంగా లాభాధిపతిగా రాశి యందు ఉండడం వల్ల మీ యొక్క సంపాదనలో కూడా సంపాదన పెరుగుతుంది. రోజంతా చాలా బిజీగా వర్కౌట్ చేస్తుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అతి వేగంగా వాహనాలు నడుపుతూ ఉంటారో, ప్రమాదకరమైన వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వారు కొంతవరకు నిదానంగా వ్యవహరించడం మంచిది. అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఆపరేషన్ లాంటిది చేయించుకోవాల్సి ఉంటే అటువంటిది ఆపరేషను, సర్జరీ లాంటివి జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు ధనస్థానంలో ప్రవేశించడం జరిగింది ఈ వారం నుంచే. సప్తమాధిపతిగా ధనస్థితి, మీ కుటుంబ అవసరాలకు మీ భార్య గారు లేదంటే మీ జీవిత భాగస్వామి సహకరించడం జరుగుతుంది. అలాగే దశమాధిపతిగా ధనస్థానం, వృత్తిలో అదనపు ఆదాయం ఏర్పడడం కానీ వృత్తిపరంగా బెనిఫిట్ పెరగడం అవకాశం ఉంది. అంటే ధనస్థానంలో లగ్న అంటే రాష్ట్రాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి కలయిక ఎలా ఉంటుందంటే మీరు సొంత ప్రయత్నంతో చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఉద్యోగంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మరి వివాహపరంగా మరి మీ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైము భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తుంటే వాళ్ళిద్దరూ ఒకే చోట కలిసి ఉద్యోగం చేసే విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ స్థానంలో ఏర్పడినటువంటి ఈ కలయిక అంటే ముందుగా ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే గురువు బుధుడు కలిసి ఉన్నటువంటి యోగం విద్యాయోగం, అఖండ విద్యాయోగం, అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉన్నత స్థితి రాబోతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం కానీ, దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం కానీ, కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం హోదా పెరిగే అవకాశం ఈ వారంలో మీకు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం మీ కుటుంబ పరంగా ఏదో ఒక శుభవార్త వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం నీచబడి ఉన్నాడు. వ్యయాధిపతిగా 4వ స్థానంలో ఉన్నప్పుడు స్థానచలనం జరుగుతూ ఉంటుంది. పాత వాహనాలు కానీ మీరు చాలా కాలంగా ఏదైనా ఒక పాత గృహాన్ని విక్రయించాలి అమ్మాలనుకున్న వారికి, అంటే పాత స్థిరాస్తి, వాహనం, విలువైన వస్తువు లాంటి ఏమైనా సేల్ చేయడం జరుగుతుంటుంది. అదే ప్లేస్లో కొత్త వాహనం కానీ కొత్త ఇల్లు కానీ కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ శుక్రుడికి పంచమాధిపత్యం కూడా రావడం వల్ల చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఒక మంచి యోగం ఏర్పడుతుంటుంది. కేంద్రాధిపతి కోణంలో ఉన్న కోణాధిపతి కేంద్రంలో ఉన్న అపూర్వమైన ఒక ధనయోగం, రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంది. పైపెచ్చు శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంత అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు మాత్రం కంపల్సరిగా ఈ వారంలో అటు ఆరోగ్య విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ
జాగ్రత్త వహించడం చెప్పుకోదగ్గ సూచన.